విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవంబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మీనరాశి అనగానే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక ది, దు, షం, జ్ఞ, ద, దే, దో, చ, చి అనే అక్షరాలతో గనక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీనరాశి వారు సహజంగా సున్నితమైనటువంటి భావోద్వేగాలతో, క్రియేటివిటీతో ఉంటారు. అలాగే మానసికంగా స్థిరత్వం కలిగి ఉంటారని చెప్పొచ్చు. అయితే భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కొంచెం బలహీనత. ఎక్కువ ఆలోచించడం, కొన్ని నిర్ణయాల్లో కొన్నిసార్లు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. మరి ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వృత్తి ఉద్యోగాలు గమనిస్తే ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మార్కెటింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కార్పొరేషన్ మేనేజ్మెంట్, ప్రమోషన్స్ ఇలాంటివి రావడానికి ఆస్కారం ఉంది. అయితే అనుకున్న స్థానానికి బదిలీ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. క్రియేటివ్ రంగాల్లో సినిమా, సంగీతం, నాట్యం, పెయింటింగ్ ఇలాంటి వాటిలో చక్కటి రికగ్నిషను, అవార్డులు, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. నాయకత్వ స్థానాలను చూస్తే రాజకీయంగా, వ్యాపారంగా, సామాజిక సంస్థల్లో గౌరవమైనటువంటి స్థానాలు లభిస్తాయి. అలాగే కొత్త బాధ్యతలు కెరీర్ గ్రోత్కి దోహదం చేస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ, వ్యాపార విస్తరణ ద్వారా ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువుల్ని, ఆభరణాలని కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఇంటికి కానీ లేకపోతే వాహనానికి కానీ మరమ్మతులకు సూచన ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లలో కొంచెం జాగ్రత్త ఉండండి. విదేశీ వ్యాపారం, వ్యాపార భాగస్వాములతో జాగ్రత్త అవసరం. అలాగే ఆరోగ్య విషయాన్ని గమనించినట్టయితే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో శారీరకంగా ఆరోగ్యము, మైనర్ ఇన్ఫెక్షన్స్, జీర్ణ సమస్యలు, అలాగే అలసట ఉండేటువంటి అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తే స్ట్రెస్, ఓవర్ థింకింగ్, పని ఒత్తిడి ఉంటుంది. మరి ప్రతిరోజు ధ్యానం, యోగా, ప్రాణాయామం, సమతుల ఆహారం, సరైన నిద్ర వీటికి ఉపశమనం. మరి ప్రేమ సంబంధాలని కానీ, వివాహ సంబంధాలని కానీ గమనించినట్టయితే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కుటుంబ సానుకూలత, అలాగే ప్రేమ సంబంధాలు, చిన్న విభేదాలు, కమ్యూనికేషన్లో కనుక మీరు ప్రాపర్గా ఉంటే వీటిని పరిష్కరించుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి రాశులు మీనరాశి వాళ్ళకి కుంభం, మకరం, తుల, కర్కాటక రాశులు. మరి ప్రేమ వివాహంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సానుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే సంతానం యొక్క వివాహం కోసం చూస్తున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో చక్కటి సంబంధాలు కుదరడం, ఎంగేజ్మెంట్స్, మ్యారేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. చక్కటి సంబంధాలు మీకు దొరుకుతాయి. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లో. అలాగే మీనరాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఎంపథిక్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఫోకస్డ్గా ఉంటారు. స్త్రీలు అయితే ముఖ్యంగా ఆర్థిక ప్లానింగ్లో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. అయితే వీళ్ళు ఎమోషనల్గా కొంచెం ఇండెసిసివ్గా ఉంటుంటారు. అంటే వెంట డెసిషన్స్ మార్చుకోవడం, దీనివల్ల ఇబ్బందులు పడేటటువంటి, మీరు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని అందుకునే లోపల కొత్త పని మొదలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి విద్యని గమనించినట్టయితే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో చదువులో చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో ముందుకెళ్తారు. విదేశీ చదువుకి అడ్మిషన్స్ లభిస్తాయి. సకాలంలో వీసాలు లభిస్తాయి. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సరైనటువంటి ప్రణాళిక, ప్లానింగ్తో జాగ్రత్తగా ముందుకెళ్ళండి. అలాగే సంగీతం, నాట్యం, పెయింటింగ్ ఇలాంటి వాటిలో క్రియేటివ్ విద్యార్థులకి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మరి కుటుంబ సంబంధాలు కానీ, సామాజిక జీవితాన్ని కానీ గమనిస్తే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కొంచెం విభేదాలు ఉండే అవకాశం ఉంది. చర్చతో, సహనంతో పరిష్కారం చేసుకోండి. సామాజిక సమావేశాలు, స్నేహితులు, గురువులతో సానుకూలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. పెద్దల్ని గౌరవించండి. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, లీగల్ కనెక్షన్స్ కానీ చూస్తే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో కోర్టు కేసులు, వాదనలతో జాగ్రత్తగా ఉండండి. డెడ్లైన్స్ గమనించుకోండి. రియల్ ఎస్టేట్ రంగాల్లో కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేయడము, అలాగే లీగల్ వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చేయండి. అలాగే వాహనానికి కానీ, ఇంటికి కానీ మరమ్మతులు చేసే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ స్థానం కానీ లేదా ఉంటున్న ఇల్లు కానీ మార్పుకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వ్యాపార రంగాన్ని కానీ, మార్కెటింగ్ రంగాన్ని కానీ గమనిస్తే మీనరాశి వాళ్ళు నవంబర్ మాసంలో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ కోసం చక్కటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తారు. చక్కటి విజయాలు సొంతం చేసుకుంటారు. అయితే మీ ప్రాజెక్ట్స్ కానీ, ఎక్స్పాన్షన్ ద్వారా కానీ చక్కటి ఆర్థిక అభివృద్ధిని సొంతం చేసుకుంటారు. విదేశీ వ్యాపారం కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ జాగ్రత్తగా ప్రణాళికతో ఉండాలి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో చిన్న కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం అప్రమత్తంగా ముందే ప్లానింగ్తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్ళండి.
లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి పిల్లలు కానీ విద్య కానీ ఇలాంటి విషయాల్ని గమనిస్తే మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో చదువులో పరీక్షల్లో నియమానుసారంగా దృష్టి పెట్టి ప్లాన్ తోటి ముందుకెళ్ళాలి. ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ విద్య, దూర విద్య సరైనటువంటి ప్లానింగ్తో పూర్తి దృష్టితో ముందుకెళ్తారు. అడ్మిషన్స్ సకాలంలో జరుగుతాయి. పోటీ పరీక్షలు కానీ ఎంట్రన్స్ టెస్టులు కానీ జాగ్రత్తగా రాస్తారు. మంచి ప్రణాళికతో ముందుకెళ్తారు. మరి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం, హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్ర పఠనం, అలాగే పితృతర్పణం, గోపూజ, దానాలు, ధర్మాలు చేయండి. కుజదోషం, సర్పదోషం, శని దోషం ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు ఆయా పరిహారాలు చేసుకోండి. జీవన శైలి సూచనలు ఏంటి అంటే శాంతమైనటువంటి మనసు, ఆకస్మికంగా ప్రవర్తనల్ని నివారించుకోండి. ధ్యాన, యోగం, ప్రాణాయామం, పెద్దల్ని గౌరవించడం, వినయం, సానుకూలమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు వాటిని సురక్షితంగా చూసుకోండి. ప్రయాణాలు, విదేశీ పర్యటనలతో ఇవన్నీ ఉన్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్ళండి. అయితే మీరు శాంతమైనటువంటి మనసు కలిగి ఇలా ఉన్నప్పుడు ధ్యాన, యోగం లాంటి పాటించినప్పుడు చక్కటి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో సమన్వయం, సామాజికంగా కూడా అందరినీ ఎవరిని తక్కువ చేయకుండా చూడడం, ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి గొప్ప క్వాలిటీస్ని గుర్తించి వాళ్ళని అప్రిషియేట్ చేయడం, నెగిటివిటీస్ ఉన్నప్పుడు వదిలేస్తూ ఉండాలి. వాటిని ఎంబడిపడి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం కానీ, విభజన గుణంతో వాళ్ళని వేరు చేసి మాట్లాడడం కానీ, తక్కువ ఎక్కువలు చూడడం కానీ అలా చేయకండి. అలాగే దేవాలయాల్ని సందర్శించినప్పుడు అందరూ కూడా అక్కడ దానం, ధర్మం చేయడము, కొంత సర్వీస్ చేయడము చేయండి. అలాగే ఎప్పుడు కూడా ఇదే రాష్ట్రం అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో ముందుకుండండి. ప్రతిరోజు గ్రంథ పఠనం, పుస్తక పఠనం ఏదైనా చేస్తూ ఉండండి. ఇలాంటి వాటి ద్వారా మీ అదృష్టాన్ని మీరు ఇంకా పెంపొందించుకోగలుగుతారు. శుభం.